నమస్కారం, నేను మీ భవాని. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు నిపుణులు సీతాపతి గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీరామజయం. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నారా? బాగున్నారండి. గురువుగారు, మనకి సాధారణంగా ఊళ్ళో చూసుకున్నట్లయితే బావులు, చెరువులు ఇలా ఉంటాయన్నమాట. అంటే బావులు, చెరువులు ఉన్న స్థలానికి అది ఏ సైడు ఉండాలి అంటారు? ఈ వాస్తుకమ్మ ఈ చెరువులు లేకపోతే ఊర్లో ఉండే పెద్ద బావులు మనకి కాకపోయినా అవి మన స్థలానికి ఏ దిక్కున ఉన్నాయి అనే దాన్ని బట్టి దాని ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. ఉదాహరణకి ఒక స్థలం చాలా బాగుంది అనుకోండి, ఇల్లు కట్టేసాం, అక్కడ ఎవరో నైరుతి మూల రోడ్డు మీద మనది కాని స్థలంలో బావి తవ్వారు. అది చాలండి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పాడు చేయడానికి. అందుకని ఇల్లు ఒకటే కాదు, ఇంటి చుట్టూ ఏమున్నాయో కూడా చూసుకోవాలి. బావులు ఉన్నాయా, చెరువులు ఉన్నాయా అని. అట్లాగే అదే బావి నైరుతి మూల కాకుండా ఈశాన్య మూల ఉన్నట్టయితే ఆ బావి మనది కాకపోయినా ఇతనికి కలిసి వస్తుంది. అట్లాగా మన స్థలం చుట్టూ ఏమున్నాయి, బావులు, చెరువులు కరెక్ట్ లొకేషన్లో ఉన్నాయా లేదా. కొన్ని గ్రామాలు చూస్తుంటాం మనం, బయటికి ఏదో సరదాగా వెళ్ళినప్పుడు లేకపోతే జిల్లాలకు వెళ్ళినప్పుడు ఒక ఊర్లో చెరువు ఉంటుంది. ఆ చెరువు ఒక సైడ్ ఉన్న వాళ్ళంతా బాగుంటారు, ఇంకో సైడ్ ఉన్న వాళ్ళు బాగుంటారు. ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఒక ఆయనకేమో అది ఉత్తర ఈశాన్యంలో చెరువు పడింది, ఇంకొక ఆయనకేమో నైరుతిలో పడి ఉండొచ్చు. సో దాన్ని బట్టి తేడాలు వచ్చేస్తాయి. వీళ్ళు అటువంటి ప్లేసుల్లో ఏం చేయాలంటే అతి జాగ్రత్తగా ఇల్లు కూడా శాస్త్ర ప్రకారం వాస్తు ప్రకారం కట్టినట్టయితే ఆ ఎఫెక్ట్ కొంచెం తగ్గించుకోవచ్చు. బట్ ఎంతైనా కోడని ప్లేస్లో చెరువు కానీ బావి కానీ ఉన్నట్టయితే ఈ ఇంటికి ప్రమాదాలు ఉంటాయి. అట్లాగే కొన్ని చెరువు కట్టలు ఉంటాయి. చెరువు ఉంది, ఆ చెరువు కొంచెం దూరంగానే ఉంది, మంచి ప్లేస్లోనే ఉంది, కానీ దాని చెరువు కట్ట ఉంటుంది కదా, ఆ కట్ట మీద చిన్న రోడ్డు ఉంటుంది మనుషులు నడిచేదానికి లేకపోతే ఎద్దుబడులు నడిచేదానికి. ఆ దాన్ని కూడా చెరువు కట్ట సోల అంటారు. ఆ సోల ఉన్నా కూడా ఇంటికి మన స్థలానికి ఎటువైపు తగిలిందో చూసుకోవాలి. అది రాంగ్ సైడ్ కనుక ఉన్నట్టయితే అది కూడా మనకి బ్యాడ్ ఎఫెక్ట్ వస్తుంది. అట్లాగే ఈ చెరువులు, బావులు దాని గురించి కొంచెం జాగ్రత్తగా పరిశీలించాలి. బట్ ఏదైనా సరే ప్రతి ఇల్లు, ప్రతి స్థలం ఒక కేస్ స్టడీ అమ్మా. అన్నీ ఒకేలా ఉండవు, అందరికీ ప్రాబ్లమ్స్ ఒకేలాగా ఉండవు. మొన్న ఒక హౌస్ చూశాను, వీళ్ళ ఫాల్ట్ కాకుండా పక్కన వాళ్ళు గోడ కట్టారు. ఆ గోడ కడుతూ ప్రహరీ గోడే కదా అని చెప్పి ఈవేళ ప్రహరీ గోడ పైకి కట్టారు. చాలు వీళ్ళకి ఈశాన్యం తగ్గిపోయింది, చాలా బాధలు పడ్డారు. మరి వీళ్ళేం మార్చారు, ఇంట్లో పక్కన వాళ్ళు మార్చారు. సో అటువంటివి కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇది చాలా వింత అయిన సబ్జెక్టు. దీనికి ప్రూఫ్ ఏంటి, ఏ పుస్తకాలు రాస్తుంది అంటే పుస్తకాలు ఉన్నాయి, కొన్నిటి వరకే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాత్రూమ్స్, లెట్రిన్స్ ఉన్నాయి. పూర్వకాలంలో ఆ ప్రాబ్లం లేదు, ఎవరికి బాత్రూమ్ ఉండేది కాదు, లెట్రిన్ ఉండేది కాదు, అంతా ఊరు బయటికి పోయేవాళ్ళు. అందువల్ల శాస్త్రాల్లో లెట్రిన్ గురించి వీటి గురించి ఎక్కడ రాసి లేదు. వీటిని మనం అనుభవపూర్వకంగా స్టడీ చేసుకుని నేర్చుకున్నాం. సో దాన్ని బట్టి ఇక్కడ ఉంటే మంచిది, ఇక్కడ ఉంటే మంచిది కాదని చెప్పి అట్లాగా ఆ శాస్త్రాన్ని డెవలప్ చేసుకున్నాం. ఓకే గురువుగారు, బావులు, చెరువులు స్థలానికి ఏ సైడు ఉంటే బాగుంటుంది అన్న దాని గురించి చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ గురువుగారు. నమస్తే.